అయితే తెలియని విచిత్రం ఏందంటే డాక్టర్లకి మనం డబ్బులు ఇవ్వటం ఉంది గానీ దేశం మీద ఎక్కడైనా డాక్టర్లు మరి పేషెంట్లు డబ్బులు ఇవ్వటం అనేది ఇది ఫస్ట్ టైం అండి. డాక్టర్ గారు రూ. 2000 తీసుకొచ్చి ఆ అబ్బాయి చేతిలో పెట్టి, "బాబు నీ లైఫ్ ఎందుకు ఇలా పాడు చేసుకుంటున్నావు? ఎవ్వరి మాటలు నమ్మి నువ్వు మోసపోవద్దు నాన్న. దేవుణ్ణి నువ్వు ప్రతి విషయంలో దేవుడిని నమ్ముకో. దేవుడు నీకు మంచి కార్యాలు చేస్తాడు నాయన. నీకు మంచి లైఫ్ ఉంది. మరి 2000 తీసుకొని నువ్వు చక్కగా కాయలయి కొనుక్కొని ఆరోగ్యం బాగు చేసుకో నాన్న. ఇలాంటివి ఎప్పుడు చేయగాకు. తల్లిదండ్రి నిన్ను నమ్ముకొని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు కదా! వాళ్ళ ఆశల్ని మరి నువ్వు కూల్చేయగాకు నాన్న. వాళ్ళకి నువ్వు ఆధారంగా నిలబడమని" చెప్పి నవ్వుతా సెకండ్ ఇచ్చి మరి ఆ అబ్బాయిని ఇంటికి పంపించాడండి. హల్లెలూయ! దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడని చెప్పేసి తర్వాత మా అక్కాయోళ్ళు నాకు ఫోన్ చేయటం జరిగింది. సరేనక్క, ఇంక ఇబ్బందయితే ఏమీ లేదు. మరి నాకు కుదిరితే ఒక వారం నేను చర్చికెళ్ళి సాక్ష్యం చెప్పుకుంటానక్క. యేసయ్య కూడా చాలా గొప్ప దేవుడని